హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణీస్ వరల్డ్. ఈరోజు అయితే డే 2. ఈ డే 2 వచ్చేసి మాకు బెండ్ సరౌండింగ్స్లో చాలా వాటర్ ఫాల్స్ అదంతా ఉంది ప్లాన్. కాకపోతే ఆ రోజు రైనీ ఉండడం వల్ల అవుట్డోర్ ప్లేసెస్ అయితే ఏం చూడలేకపోయాము. సో దానివల్ల వచ్చేసి బెండ్కి దగ్గరలో వచ్చేసి మెడ్రాస్ అనే సిటీ ఉంది. సో అక్కడైతే వచ్చేసి ఎరిక్సన్ ఎయిర్క్రాఫ్ట్ కలెక్షన్ అని ఉంది. సో మేమైతే అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. సో లోపలంతా అయితే మనకి ఇలా ఉంటుంది. ఆ ఎయిర్క్రాఫ్ట్ కలెక్షన్ మనం చూడాలి అనుకుంటే దాని టికెట్ కాస్ట్ వచ్చేసి $9 ఉంది పర్ పర్సన్. సో గ్రూప్ 1లో బుక్ చేసుకోవడం వల్ల మాకైతే $7కి టికెట్ అనేది వచ్చింది. సో ఈ ఎరిక్సన్ ఎయిర్క్రాఫ్ట్ ఈ కలెక్షన్ అంతా స్టార్ట్ చేసిన పర్సన్ వచ్చేసి జాక్ ఎరిక్సన్. సో అతను వచ్చేసి 1983లో వచ్చేసి ఈ ఎరిక్సన్ ఎయిర్క్రాఫ్ట్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేశాడు. సో దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మనకైతే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్స్ అనేది ఉంటుంది. అలాగే చాలా పాత ఎయిర్క్రాఫ్ట్లు కూడా ఉంటాయి. బట్ దీని స్పెషాలిటీ ఏంటంటే అన్ని ఎయిర్క్రాఫ్ట్స్ వచ్చేసి మనకి వర్కింగ్ కండిషన్లోనే ఉంది. సో మోస్ట్లీ ఇక్కడ ఉన్న ఎయిర్క్రాఫ్ట్స్ అన్నీ వచ్చేసి మనకి సెకండ్ వరల్డ్ వార్ టైంలో యూస్ చేసినవి కొన్ని అయితే ఉన్నాయి. సో కొన్నిటినైతే రీమోడల్ చేసి అట్లయితే వీళ్ళు ఇంకా వర్కింగ్ కండిషన్లో ఉండేలాగైతే తయారు చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఎయిర్క్రాఫ్ట్స్ ఒక్కటే కాదు. సో ఓల్డెన్ డేస్ అంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో వచ్చేసి మనకి ఆ ఎయిర్క్రాఫ్ట్లో వాడే మెషినరీస్ కానివ్వండి, సో ఆ టైంలో వాడే కరెన్సీస్, అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నావీ ఆఫీసర్స్ డ్రెస్సెస్ అనమాట. మనకి ఓల్డెన్ డేస్లో నావీ ఆఫీసర్స్ డ్రెస్సెస్ అనేది ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళు యూస్ చేసే థింగ్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలో పెట్టున్నారు. సో కిడ్స్ బిలో 5 or 10 అనేది ఇవంతా అయితే అర్థం చేసుకోలేరు. కాకపోతే ఎయిర్క్రాఫ్ట్స్ని అయితే చాలా దగ్గర నుంచి అయితే చూడొచ్చు. కాకపోతే వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే మనం ఎయిర్క్రాఫ్ట్ని అయితే ముట్టుకోవద్దు, ఎందుకంటే అవి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ప్లస్ వచ్చేసి అవి కొన్ని రిపేర్స్ అనేది జరుగుతుంది, దానివల్ల ఆయిల్ గ్రీస్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ముట్టుకోవద్దని చెప్పారు. సో ఇక్కడ మనం ఇదంతా చూస్తుంది అయితే నేవీకి సంబంధించిన థింగ్స్ అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ వచ్చేసి మనకి ఓల్డెన్ డేస్లో నేవీస్లో ఎలా ఏమేమి యూస్ చేసేవారు, కంపాస్ కానివ్వండి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లేలో పెట్టున్నారు. సో మనకి ఓల్డెన్ డేస్లో కరెన్సీ అనేది ఎలా ఉంది కూడా మనకి ఇక్కడ జస్ట్ పెట్టున్నారు. సో ఇవైతే కరెన్సీ, అదంతా మనకి ఓల్డెన్ డేస్లో యూస్ చేసిన కరెన్సీస్. సో నెక్స్ట్ ఇక్కడ వస్తే మనకి ఫ్లైట్స్ వచ్చేసి బోత్ నేవీ అండ్ ఆర్మీ పర్సన్స్ యూస్ చేసే ఫ్లైట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తున్న ఫ్లైట్స్ అంతా వచ్చేసి మనకి ఇవంతా నేవీ వాళ్ళు యూస్ చేసినవి. ఈ ఎయిర్క్రాఫ్ట్స్ అంతా చిన్నవి ఉన్నాయి, అలాగే సైజెస్లో పెద్దవి కూడా ఉన్నాయి. సో మోస్ట్లీ నేవీ అంటే మనకి కొంతవరకు చిన్న ఫ్లైట్స్ ఉన్నాయి, కాకపోతే వాటి వింగ్స్ అదంతా విడ్త్ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. ఫ్లైట్ సైజ్ చిన్నగా ఉన్నా సరే విడ్త్ మాత్రం చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే నేవీకి యూస్ చేసిన ఎయిర్క్రాఫ్ట్స్. సో అప్పటి నుంచి కూడా వీటిని ఇంత బాగా ప్రొటెక్ట్ చేసుకుంటా ఇవి ఇంకా వర్కింగ్ కండిషన్స్లో ఉన్నాయి అంటే ఇది చాలా గ్రేట్ థింగే. సో మెయింటెనెన్స్ అనేది ఇక్కడైతే చాలా బాగుంది. అలాగే ఇక్కడ స్టాఫ్ కూడా వచ్చేసి మనకి ఏమైనా తెలియని విషయాలు ఉంటే మనకి ఏదైనా డౌట్స్ ఉండి వాళ్ళని అడిగితే వాళ్ళైతే మనకి క్లారిఫై కూడా చేస్తున్నారు. సో ఇక్కడ స్టాఫ్ కూడా మనకి చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. సో పిక్చర్స్ తీసుకోవచ్చు, అలాగే వీడియోస్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఫ్లాష్ లేకుండా పిక్చర్స్ అయితే తీసుకోమని రిక్వెస్ట్ అయితే పెట్టున్నారు. సో ఇదంతా కూడా మనకి నేవీ ఆఫీసర్స్ యూనిఫామ్స్ అనమాట. సో ఇదంతా వాళ్ళ కలెక్షన్. అప్పట్లో వాళ్ళ సిగరెట్స్, లేకపోతే వాళ్ళకి వచ్చిన మెడల్స్, అలాగే వాళ్ళు యూస్ చేసిన బుక్స్, వాళ్ళకి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా మనకి ఇట్లా డిస్ప్లేలో పెట్టున్నారు.
సో, అలాగే ఫ్లైట్సే కాకుండా ఇక్కడొచ్చేసి మనకి ఓల్డెన్ డేస్‌లో యూజ్ చేసే వెహికల్స్ కూడా మేబీ లైక్ బైసైకిల్స్, స్కూటర్స్ అవంతా కూడా మనకి ఇక్కడ డిస్‌ప్లేలో పెట్టినారు. అప్పటికి, ఇప్పటికి అయితే మనకి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. సో, ఇదైతే వచ్చేసి ఎయిర్ అంబులెన్స్ అనమాట. సో, మనకి ఓల్డెన్ డేస్‌లో ఎయిర్ అంబులెన్స్ అనేది సైజ్ చూడండి ఎలా ఉందో. సో, అది కూడా మనకి డిస్‌ప్లేలో ఉంది. ఇక్కడైతే ఒక్కొక్క ఎయిర్‌క్రాఫ్ట్‌కి ఒక్కొక్క డిఫరెన్స్ అనేది ఉంది. ఏ 2 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూడా సేమ్ ఒకేలాగైతే లేవు. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఎయిర్‌క్రాఫ్ట్స్ అనేది ఇక్కడ డిస్‌ప్లేలో పెట్టున్నారు. సో, పిల్లలకి ఇలాంటివి కొంతమంది పిల్లలకి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో, అలాంటి పిల్లలు ఇక్కడికి వస్తే మాత్రం చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. కాకపోతే దీనికి కొంచెం హిస్టరీ ఉంది కాబట్టి కొంచెం ఒక ఏజ్ గ్రూప్ పిల్లలు అయితే ఆ హిస్టరీ తెలుసుకున్నట్టు ఉంటుంది. అట్లాగే వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. మేమెళ్ళిన ఫ్యామిలీస్ అయితే పిల్లలంతా వచ్చేసి బిలో 6 ఇయర్స్. సో, వాళ్ళకేంటంటే అవంతా ఏమీ తెలీదు కానీ సో, దే ఆర్ జస్ట్ నియర్ టు దట్ ఏరోప్లేన్స్ అండ్ దే కెన్ ఎంజాయ్ విత్ దట్ అంతే. వాళ్ళైతే ఆ ఎయిర్‌క్రాఫ్ట్స్ అవన్నీ చూసి చాలా హైపర్ అయితే అయిపోయారు. చాలా బాగా కూడా ఎంజాయ్ చేశారు. సో, అక్కడ స్టాఫ్ కూడా ఒకవేళ పిల్లలు వాటిని పొరపాటున ముట్టుకున్నా కూడా వచ్చేసి వాళ్ళైతే ఏమీ అనలేదు. సో, దే ఆర్ వెరీ ఫ్రెండ్‌షిప్ వే. సో, ఇక్కడ చూస్తున్నాం కదా! ఈ ఎయిర్‌క్రాఫ్ట్ వచ్చేసి ఇట్ కెన్ ఫ్లై ఇన్ బోత్ వాటర్ అండ్ ఎయిర్ అనమాట. సో, ఈ టైప్ వచ్చేసి మనకి 2, 3 వెరైటీస్ ఏమో ఉన్నాయి ఇక్కడ డిస్‌ప్లేలో. సో, ఇక్కడి నుంచి చూస్తే వచ్చేసి ఇవంతా వచ్చేసి ఆర్మీ పర్సన్స్ యూజ్ చేసిన ఎయిర్‌క్రాఫ్ట్స్. సో, వీటిల్లో కూడా వచ్చేసి మనకి వరల్డ్ వార్ 2 టైమ్‌లో యూజ్ చేసిన ఎయిర్‌క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. వాటిల్ని కూడా బాగా మెయింటైన్ చేశారు కాబట్టి అవి ఇప్పటికి కూడా మనకి వర్కింగ్ కండిషన్స్‌లోనే ఉన్నాయి. సో, మేమెళ్ళిన టైంలో వచ్చేసి ఈ ఎయిర్‌క్రాఫ్ట్స్ అన్నిటికి వచ్చేసి కొన్ని ఎయిర్‌క్రాఫ్ట్స్‌కి అయితే రిపేర్స్ అలాగే మెయింటెనెన్స్ వర్క్ ఇవంతా జరుగుతుంది. లైక్ ఏమైనా రిపేర్స్ ఉంటే చేయడము, లేకపోతే పెయింటింగ్, ఆయిలింగ్, గ్రీజింగ్ ఇదంతా చేస్తూ ఉన్నారు. సో, ఇవంతా ఎందుకు ఇట్లా మెయింటెనెన్స్ చేస్తున్నారు అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఆగస్ట్ ఆ టైంలో వచ్చేసి ఎయిర్ షో జరుగుతుంది. సో, ఆ ఎయిర్ షో జరిగే టైంకి వచ్చేసి వీటన్నిటిని అయితే రెడీ చేసి పెడతారు. సో, దానివల్ల వచ్చేసి మనకి ఇక్కడ రిపేర్స్ అయితే జరుగుతున్నాయి. సో, ఏ ఇయర్‌కి ఆ ఇయర్ అయితే మెయింటెనెన్స్ వర్క్ అంతా అయితే మనకి జరుగుతూనే ఉంటుంది. సో, దానివల్ల ఎయిర్‌క్రాఫ్ట్స్ ఏవి డ్యామేజ్ అవ్వకుండా దే ఆర్ స్టిల్ ఇన్ వర్కింగ్ కండిషన్ అనమాట. ఇక్కడ చూస్తున్నాం కదా! ఓన్లీ ఎయిర్‌క్రాఫ్ట్సే కాదు, అప్పటి కాలంలో యూజ్ చేసిన ఫైర్ ఇంజిన్స్, సో, మనకి ఫైర్ ట్రక్స్ ఓల్డెన్ డేస్‌లో ఎలా ఉందంటే ఇట్లా మనకు కనిపిస్తుంది కదా! రెడ్‌ది అదైతే ఫైర్ ట్రక్. ఓల్డెన్ డేస్‌లో యూజ్ చేసిన ఫైర్ ట్రక్. సో, ఇవన్నీ కూడా వచ్చేసి మనకి ఏన్షియంట్ టైమ్స్‌వి అనమాట. ఈ ఎయిర్‌క్రాఫ్ట్స్ అవన్నీ కూడా. సో, ఇక్కడ ఓన్లీ ఎయిర్‌క్రాఫ్ట్స్ అనే కాదు, వాటికి సంబంధించిన మెషినరీస్ అవి కొన్ని కొన్ని అయితే మనకి పక్కన డిస్‌ప్లేలో కూడా పెట్టున్నారు. మనకి ఇక్కడ డిస్‌ప్లేలో పెట్టిన ఎయిర్‌క్రాఫ్ట్స్ లాంటివి మనము కిడ్స్ ఏమైనా అలాంటి టాయ్స్ కావాలన్నా సరే ఇక్కడైతే గిఫ్ట్ షాప్ కూడా ఉంది. టాయ్ గిఫ్ట్ షాపు. సో, అక్కడైతే మనం పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ప్రైస్ అయితే కొంచెం రీజనబుల్ ప్రైజే ఉంది. సో, బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైస్ కూడా చాలా రీజనబుల్‌గా ఉంది. అలాగే వీళ్ళ కంపెనీ లోగోతో టీ షర్ట్స్, మగ్స్ అవి కూడా ఇక్కడ మనకి డిస్‌ప్లేలో పెట్టున్నారు. కావాలంటే అవి కూడా షాప్ ఇదైతే ప్లేస్ కొంచెం చిన్నగా అవ్వడం వల్ల వచ్చేసి ఈ ఎయిర్‌క్రాఫ్ట్స్ అవంతా కూడా మనకి కొంచెం కంజెస్టెడ్‌గానే ఉన్నాయి. అంటే మనకి తిరగడానికి వచ్చేసి అంత స్పేస్ అనేది లేదు. బట్ ఓకే. కానీ స్పేస్ చిన్నగా ఉన్నా సరే ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఎయిర్‌క్రాఫ్ట్స్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో, మనకి వేరే ప్లేసెస్‌లో కూడా ఇట్లాగా ఎయిర్‌క్రాఫ్ట్ షో అవన్నీ ఉంటాయి. కాకపోతే
ఇట్లా యాన్షియంట్ టైమ్స్‌లో యూజ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్స్ అవంతా వచ్చేసి మనకి డిస్‌ప్లే అయితే కష్టంగానే ఉంటుంది. దట్ డిస్‌ప్లేలో ఉన్నా సరే ఇంత దగ్గరగా ఎళ్లి వాటిల్ని టచ్ చేసి పిక్చర్స్ తీసుకునే ఛాన్స్ అయితే నాకు తెలిసైతే నేనైతే ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు. సో, ఇక్కడైతే మనం నిజంగానే ఒక ఫ్లైట్ దగ్గరికెళ్ళేసి ఆ ఫీల్ అనేది చాలా బావుంది. మనకు పెద్దవాళ్ళకే అలా ఉంటే చిన్న పిల్లలైతే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే. సో, నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చేసి ఇవంతా మిసైల్ క్యారియర్స్ అనమాట. సో, వీటికొచ్చేసి డిఫరెంట్ ప్లేసెస్‌లో వచ్చేసి మిసైల్స్ అనేది ఫిక్స్ చేస్తారు. ఎనిమీస్‌ని ఏమైనా టార్గెట్ చేయాలి అనుకుంటే ఆ ప్లేస్ ఎళ్ళినప్పుడు ఆ మిసైల్స్ అనేది రిలీజ్ చేస్తారు. దానివల్ల ఎనిమీస్ ఉన్న ప్లేస్‌ని వచ్చేసి డిస్ట్రాయ్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఈ ఆర్మీ పర్సన్స్ యూజ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా వచ్చేసి మనకి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ దాకా ఉన్నాయి. కొంత అయితే కొంచెం చిన్న సైజ్ ఉన్నా సరే వాటి వింగ్స్ చూడండి ఎంత విడ్త్ ఎక్కువ ఉన్నాయో. సో, ఇది చూస్తున్నాం కదా! ఇదైతే చూడ్డానికైతే చాలా చిన్నగానే ఉంది. కానీ దాని వింగ్స్ విడ్త్ అనేది మనకి చాలా లెంతీగా ఉంది. ఇవి వేటికి యూజ్ చేస్తారంటే మనము ఫ్లైట్ వచ్చేసి ఒకవేళ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి వాటర్‌లోకి సడెన్‌గా దిగాలి అనుకుంటే ఇవి గానీ మనము యూజ్ చేసే ఫ్లైట్‌కి వచ్చేసి కింద గానీ ఫిక్స్ చేసుకున్నట్లయితే వాటర్‌లో కూడా ఎయిర్ క్రాఫ్ట్ అనేది దిగొచ్చు. సో, ఈ జీప్ కూడా వచ్చేసి మనకి ఓల్డెన్ డేస్‌దనమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ ఎయిర్ క్రాఫ్ట్ అయితే ఇది షార్క్ టైప్ ఉంది. కాకపోతే ఇది మౌత్ ఓపెన్ ఉంది కదా! అక్కడి నుంచయితే మనకి బుల్లెట్స్ అయితే రిలీజ్ అవుతది. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మొత్తం పెయింటింగ్ వర్క్ అవైతే జరిగినట్టుంది వీటికి. సో, చూడ్డానికి వచ్చేసి చాలా నీట్‌గా అది ఎక్కడ డ్యామేజ్ అనేది లేకుండా కూడా మనకి కనిపిస్తూ ఉంది. సో, ఇప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్ చూస్తున్నాం కదా! మనకి కిందయితే అది డోర్ ఓపెన్‌లాగా ఉంది కదా! సో, ఈ ఎయిర్ క్రాఫ్ట్‌లో వచ్చేసి కింద వచ్చేసి మనకి మిసైల్స్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. అలా ఫిక్స్ చేసుకొని దాన్ని క్లోజ్ చేసుకొని ఎనిమీస్ ఉన్న దగ్గర ఆ మిసైల్స్ అనేది డ్రాప్ చేయడానికి వచ్చేసి ఛాన్సెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో, ఈ పక్కనే చూస్తుంటే వచ్చేసి దీనికైతే వింగ్స్ దగ్గర వచ్చేసి సెట్ చేశారు. మిసైల్స్ అలాంటివన్నీ డ్రాప్ చేయడానికి. సో, ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్‌లో వచ్చేసి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. అక్కడ మనము టైం స్పెండ్ చేయాలే కానీ మనకైతే మొత్తము బ్రీఫ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చున్నారు. ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్ గురించి వాటి స్పెసిఫికేషను, అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, అది ఏం చేసింది, అంటే ఏ టైంలో అది యూజ్‌ఫుల్ అయింది, ఇదంతా కూడా మనకు అక్కడ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అనేది ఉంది. కాకపోతే మాకైతే అంత టైం అనేది లేదు. ఎందుకంటే ఈ కిడ్స్‌తో వచ్చేసి కొంచెం కష్టమే అయింది. అవంతా ఆహ్, క కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే మాకు లేదు. ఎందుకంటే వీళ్ళు అక్కడ ఓపెన్ ప్లేస్ అంతా వదిలేసే లోపల అటు ఇటు రన్ చేస్తా వాటిని టచ్ చేస్తా ఉన్నారు. సో, వాటికి ఏమైనా డ్యామేజ్ చేస్తారేమోననేసి మా కాన్సంట్రేషన్ అంతా కిడ్స్ మీద అయితే ఉంది. సో, దానివల్ల వచ్చేసి నేను కొంతవరకైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను కానీ స్పెసిఫిక్‌గా ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్ గురించి చెప్పాలంటే మాత్రం అది చాలా కష్టము. సో, ఇక్కడైతే వచ్చేసి ఏన్షియంట్ డేస్‌లో ఆర్మీ పర్సన్స్ యూజ్ చేసిన వాట్ టు సే బుక్స్ కానివ్వండి, వాళ్ళ నావిగేటర్స్ కానివ్వండి, క్లాక్స్, స్వర్డ్స్, అలాగే వాళ్ళకి వచ్చిన కొన్ని బ్యాడ్జెస్, అలాగే ఆహ్, వాళ్ళ బుక్స్ అవన్నీ కూడా ఇక్కడ కొన్ని కలెక్టిబుల్ ఐటెమ్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్‌ప్లేలో పెట్టున్నారు. సో, చూస్తున్నారు కదా! మనకి ఇయర్‌కి ఆర్మీ ఆఫీసర్స్ యూనిఫార్మ్స్ కూడా మనకి చేంజ్ అవుతుంది. అలాగే ఆర్మీ ఆఫీసర్స్
టు సే హెల్మెట్స్ కానివ్వండి, వాళ్ళు గోగల్స్ కొనివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ కలెక్టిబుల్ ఐటమ్స్. దట్ టు ఐ థింక్ ఇవన్నీ వచ్చేసి సెకండ్ వరల్డ్ వార్ టైంలో కలెక్ట్ చేసుకున్నవి. సో ఇక్కడంతా మేము వెళ్ళిన ఫ్యామిలీస్ అంతా అయితే పిక్చర్స్ తీసుకొని, ఇక్కడైతే బాగా ఒక 2 to 3 అవర్స్ అయితే టైం పట్టింది మాకు అన్నీ చూసుకోవడానికి. ఇక్కడి నుంచి అయితే మేము ఇంకా రిటర్న్ వచ్చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో ఆ రోజు ఫుల్ రైనీ ఉండడం వల్ల సో ఇంకా బయట ఎక్కడ ప్లేసెస్ చూడలేకపోయాం. దానివల్ల అయితే మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ వచ్చేసి మేము సేలం రూట్ తీసుకున్నాము. సో ఈ సేలం రూట్ కూడా మనకి మొత్తం వచ్చేసి ఫారెస్ట్, అలాగే ఫుల్ ఘాట్ ఉంటుంది. ఆ రోజు రైనీ అవ్వడం వల్ల వచ్చేసి ఆ హిల్స్ పైన నుంచి వాటర్ ఫాల్స్ అదంతా చూడ్డానికి వచ్చేసి చాలా సీనిక్గా ఉంది. సో ఇక్కడైతే కొన్ని చోట్ల అయితే మనకి ట్రీస్ అనేది చాలా తక్కువ ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, ఆరిగన్లో వైల్డ్ ఫైర్స్ జరుగుతున్న టైంలో వచ్చేసి ఈ ట్రీస్ అన్నీ ఆ ఫైర్ని కంట్రోల్ చేయడానికైతే ఈ ట్రీస్ అన్నీ ఇలాగా కొట్టేస్తారు. సో దానివల్ల వచ్చేసి కొంత దగ్గర అయితే మనకి ట్రీస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే ఒకవైపు అంతా ఫారెస్ట్ ఉంటే ఇంకో వైపు వచ్చేసి మనకి రివర్, అలాగే డ్యామ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఆ వ్యూ కూడా మనకి చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం సన్నీగా ఉంటే ఇది ఇంకా చాలా బాగుంటుంది. ఆ రెయిన్ పడడం వల్ల వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి ఫాగ్తో అనేది కవర్ అయిపోవడం వల్ల క్లారిటీ అనేది మనకి క్లియర్గా లేదు. సో ఫైనలీ ఈ వ్యూ అయితే ఇలా ఉంది. సో ఇక్కడితో అయితే ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.